మిట్టా నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్పండి సార్. ఇక మనం చూస్తూ ఉన్నాము, మరి కొంతకాలంగా అయితే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదంటూనే హైకమాండ్ తనకి మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేసింది. తనకంటే జూనియర్లకు అలాగే ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. నాకు ఇవ్వడంలో తప్పేముందన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి దీనిపై మీరేమంటారు? వాయిస్ క్లియర్ ఉందా? యా, క్లియర్ సార్, చెప్పండి సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్త నుంచి లీడర్ల వరకు కూడా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉంది. వాళ్ళు మాట్లాడే హక్కు ఉంది. ఇతర పార్టీల లెక్క ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక రెండో విషయం ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి అనేది హామీ ఇచ్చిరు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కొంత మాట్లాడే అవకాశం ఉన్నది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు కూడా తన ఆవేదనను వ్యక్తం చేసినట్టుగానే మేము భావిస్తున్నాం తప్ప వారేదో రెబల్గా మాట్లాడిండు ఇంకేదో చేస్తూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా భావించట్లేదు. ఎందుకంటే మా నాయకుడు తెలుసు, ఆయన మనసు చాలా మంచిది. ఒక్కోసారి కఠినంగా మాట్లాడినా మనసు మంచిది, ఒక రకం చాలా బాగుంటాడు. పార్టీలో కూడా అందరితోటి కూడా బాగుంటాడు. కాబట్టి ఆయన ఆవేదనను వెళ్ళగక్కే విషయంలో కొంత మాట్లాడినట్టుగా మాత్రమే మేము భావిస్తున్నాం తప్ప వారే పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడిండు, లేకపోతే ప్రతిపక్షాలు నందారెడ్డి గారు మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీ హామీల మీద ఇది మాట్లాడింది అది మాట్లాడింది. ఎందుకంటే ఇప్పుడు సందు దొరికితే ఏదో విమర్శలు చేయాలి కదా, ఆ విధంగా ఇతర పార్టీలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇందులో దాచుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే వారికి హామీ ఇయ్యలేదని కూడా మేము ఏమనట్లేదు, వారికి రాదని కూడా మేము అనట్లేదు. ఖచ్చితంగా ఇంకా 2-3 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి వచ్చే ఎక్స్టెన్షన్లో ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ కనుక మంత్రి పదవులు ఇస్తే ఒకటి రాజగోపాల్ రెడ్డి గారికి రిజర్వ్ చేసినట్టుగానే నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే వారిని ఇబ్బంది పెట్టడం, వారిని ఇంకో రకంగా ఇచ్చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరికి హైకమాండ్ కానీ ఎలాంటి వేరే ఆలోచన లేదు. కాకపోతే రాజగోపాల్ రెడ్డి గారు ఏంటంటే ఒక ఆవేదన ఏంటంటే, మరి టర్మ్ 2 సంవత్సరాల దగ్గర కావస్తుంది, ఇంకా టర్మ్ 2-3 సంవత్సరాలే ఉంది కాబట్టి, ఎందుకంటే ఎన్నికలకు ఒక 6 నెలలు సంవత్సరం పోతే ఇంకా 2 సంవత్సరాలే ఉంటుంది కాబట్టి ఇంకా నా హామీ నెరవేరలేదు అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది కదా. మామూలుగా మంత్రి కావాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది. వారు రైట్ క్యాండిడేట్ టు గెట్ ద మినిస్టేరియల్ బెర్త్ ఇన్ ద క్యాబినెట్. కాబట్టి వారు ఆ కోణములో స్పందించినట్టుగానే నేను భావిస్తా ఉన్నా. ఇక మరొక విషయం ఏంటంటే, వారు ఏం మాట్లాడిండ్రు, నాకు హామీ ఇచ్చిరనే విషయమే మాట్లాడి తప్ప కాంగ్రెస్ పార్టీ నన్ను ఇది చేసింది అది చేసింది మోసం చేసిందని మాట్లాడలేదు. కాకపోతే ఆయన మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తూ ఇతర పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. అంతగానే చూడాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఒక అంతర్గత విషయం మాత్రమే. అంటే క్యాబినెట్ బెర్త్ ఇవ్వడము అనేది ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం. ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, ఈ సందర్భంలో మనం ఇచ్చిన హామీలను ఏ ప్రయారిటీలో నెరవేర్చాలనే ఆలోచనే తప్ప వారికి ఇవ్వద్దు వీరికి ఇవ్వద్దు, వీరికి నేను హామీ ఇయ్యలే కానీ ముఖ్యమంత్రి గారు కానీ హైకమాండ్ కానీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన అవకాశం లేనే లేదు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే, రాజగోపాల్ రెడ్డి గారు ఇంకా కొంత వెయిట్ చేస్తే ఖచ్చితంగా వారి హామీ నెరవేరుతుందని నేను అనుకుంటా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలోనే వారు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా వారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. మధ్యన కొద్ది రోజులు భారతీయ జనతా పార్టీ పోయిన మాట వాస్తవం. అక్కడ నుండి మరి వాళ్ళు కూడా నిలబెట్టుకోలే కదా. ఈరోజు వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి పైసల కొరకు అడుగుతారు, పైసల కాడ పంచాయతీ వస్తుందని చెప్తా ఉన్నారు నందారెడ్డి గారు. పైసల గురించి ఆయన ఎన్నడూ కూడా కాంట్రాక్టులు కావాలను, అదే కేసీఆర్ ఉన్నప్పుడు, ఆయన రెబల్గా ఉన్నప్పుడు కేసీఆర్ పిలిచి మంత్రి పదవి ఇస్తారంటే పోలే, కేసీఆర్ కాంట్రాక్టులు ఇస్తారంటే పోలేదు. వారు కాంట్రాక్టుల కొరకు మంత్రి పదవుల కొరకు అమ్ముడు పోయే మనిషి రాజగోపాల్ రెడ్డి గారు. రెడ్డి దంపతులు కార్యకారు వారు ఎంతసేపు వారు వ్యాపారం చేసుకుని 10 రూపాయలు సంపాదించుకుంటారే తప్పితే 10 రూపాయలు ఖర్చు పెడతారు, 10 రూపాయలు దానం చేస్తారు తప్పితే వారు మోకాల మీద కూర్చొని నాకు కాంట్రాక్ట్లు ఇవ్వండి, నాకు మంత్రి పదవులు ఇవ్వండి అని కోరుకునే అవకాశం లేదు. వాళ్ళ నిజాయితీని మేమేం శంకిస్తలేము. నేను చెప్పేది ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి గారికి మళ్ళీ విస్తరణలో పక్కా మంత్రి పదవి వస్తుందని అందరూ కూడా ఆశిస్తా ఉన్నాం. హైకమాండ్ కూడా సుముఖంగా ఉంది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, మరొకసారి ఏమో లేట్ అవుతుందేమో అన్న ఒక్క చిన్న ఆలోచనతోటి మాత్రమే వారు స్పందించినట్టుగా కనిపిస్తుంది. కానీ హైకమాండ్కు వ్యతిరేకం కాదు, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చూసినట్లయితే కనుక నర్సయ్య గౌడ్ గారు, ఇక్కడ చూసినట్లయితే ఆయన ముఖ్యమంత్రిపై వ్యతిరేకంగా మాట్లాడాలని మనం చూస్తూ ఉన్నాము.
పదవి పైసలు అన్నీ కూడా కొడంగల్కి వెళ్తున్నాయి అన్నట్లు ఆయన మరి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడము, ఈ 2 years ఏం చేశారు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు పార్టీలో ఉండి. దీన్ని ఎలా చూడాలంటారు? శాలిని గారు, మీరు ఈ మాట అంటారని నేను మొదలే చెప్పాను. ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది మేమే, అందరికీ స్వతంత్రం ఇచ్చింది మేమే, వాక్ స్వాతంత్రం ఇచ్చింది కూడా మేము. కాంగ్రెస్ పార్టీలో ఇలా మాట్లాడే అవకాశం ఉందని నేను స్పష్టంగా చెప్పిన విషయం కూడా ఇదే. ఎందుకంటే ఎవరికి ఏమనిపిస్తే అది మాట్లాడతారు, తర్వాత సర్దుకుంటారు. అంతే తప్ప దీన్ని మనసులో పెట్టుకొని దీన్ని కక్షపూరితంగా తీసుకొని దీన్ని విమర్శగా చేయరు వాళ్ళు. అరే నువ్వేం చేసినా నేను మామూలుగా మనం మాట్లాడుకున్నట్టు ఎట్లా మాట్లాడతారో కాంగ్రెస్ పార్టీలో ఆ వెసులుబాటు ఉంటుంది. అదే భారతీయ జనతా పార్టీలో కానీ ప్రాంతీయ పార్టీలలో ఈ వెసులుబాటు ఉండదు. వాళ్ళకు ఒక స్వేచ్ఛ అనేది ఉన్నదనే విషయం కూడా మర్చిపోయి ఓన్లీ హైకమాండ్ ఒక సింగిల్ వాక్యం చెప్తే దాన్నే పరిపాలిస్తారు, పాటిస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం స్వాతంత్ర్యం ఉంది కాబట్టి వారి మనసులో ఉన్న బాధను వెళ్ళగక్కిరు తప్పితే మనసులో పెట్టుకొని ఈ వెన్నుపోటు పొడిచే అవకాశాలు, వేరే రకంగా చేసే అవకాశాలు అయితే స్పష్టంగా లేవు. రాజగోపాల్ రెడ్డి గారు ఒక బిజినెస్ మ్యాన్, అంటే వ్యాపారవేత్త, అందరికి ఉపయోగపడే వ్యక్తి, పార్టీలకు అతీతంగా దాన ధర్మాలు చేస్తారు, పార్టీలకు అతీతంగా అందరిని ఆదుకునే వ్యక్తి, కాంగ్రెస్ వాది మొదటి నుండి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు ఏదో విమర్శలు చేసిండ్రు అని నేనైతే అనుకోను. అది వారి ఆవేదన మాత్రమే. వారి ఆవేదన వల్ల ఇంకా కొంత స్పీడప్ అవుతుందేమో అని వారు అనుకోవచ్చు. బహుశా అలా కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు. కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా ఉంది, ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు. వారి హామీ త్వరలో నెరవేరుతుందని నేను కూడా ఆశిస్తా ఉన్నాను.